కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధులైన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ దేవదాసురాల్ని ఇక్కడ నిలబడి ఉంటుండగా ప్రభా, పూర్తిగా నన్ను తండ్రి మీ సిలువ చాటును మరుగు చేసుకుని నాకు మాకు కావలసినటువంటి వర్తమానాన్ని అందించండి. ఈ మాటలు ప్రభా విలువారు మాత్రంగానే కాక వాటి ప్రకారంగా జీవించేటటువంటి ఆయా జీవితాలు మాకు దయచేయండి. ప్రతి హృదయాన్ని దర్శించండి. ఈ మాటలతో ప్రతి బిడ్డని మీరు ఆకర్షించమని సమస్తాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ వాళ్ళ రాబోతున్న సురక్షిత నామంలో అడిగి వేడుకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ చక్కటి సమయం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఈ నీ గొప్ప జనములకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య నుండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివి నాకు దయచేయము. హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను గారు. సొలొమోను గారికి చిన్న వయసులోనే రాజ్య పరిపాలనని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. అప్పుడు సొలొమోను గారు దేవుడిని అడుగుతున్నారండి, ఈ నీ ప్రజలకు న్యాయము తీర్చడానికి నాకు శక్తి కావాలి. ఆ జనుల మధ్య ఉండి వారికి న్యాయము తీర్చడానికి తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అని అడుగుతున్నారండి. ప్రజలందరికీ కూడా న్యాయం తీర్చడానికి సొలొమోను గారికి ఏం కావాలండి? తగినటువంటి జ్ఞానం కావాలి. ఏం కావాలి? తగినటువంటి జ్ఞానం కావాలి. ప్రియమైన సంగమా, ఈ దినము మనం చెప్పుకోబోతున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ఈ లోకంలో ప్రతి మానవులు కూడా జీవన విధానంలో ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించడం కాదు, కానీ ప్రతి క్రైస్తవులు కూడా దేవునికి తగినట్లుగా బ్రతకాలని ఈ వర్తమానం దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. సొలొమోను గారు రాజ్యాన్ని పరిపాలించాలంటే ఆయనకి జ్ఞానం కావాలి. అందరికీ తెలిసిందే. ఏం కావాలండి? జ్ఞానం కావాలి. కానీ సొలొమోను గారు అంటున్నారు, జ్ఞానం కాదు నాకు కావాల్సింది తగినటువంటి జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలంట? తగినటువంటి జ్ఞానం కావాలి. మనం ఈ లోకంలో ఏ పని చేస్తున్నా కూడా ఆ పనికి తగినట్లుగా చేస్తేనే పని సఫలీకృతం అవుతుంది. పని ఉంది కదా అని ఎలాగ పడితే అలాగా అడ్డదిడ్డాగా చేస్తే ఆ పని సఫలమవుతుంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏ పని చేస్తున్నా, ఏది చేస్తున్నప్పటికీ కూడా అది తగినట్లుగా చేయాలి. అందుకనే సొలొమోను గారు అంటున్నారు, అయ్యా రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానం నాకు కావాలి. ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం కావాలంటే తగిన జ్ఞానం నాకు కావాలి. ఎటువంటి జ్ఞానం అంటే తగిన జ్ఞానము నాకు కావాలి అని సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నారు. అదే దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 31వ వచనం కూడా చూస్తే మనకు ఒక మాట అర్థమవుతుంది. ప్రియమైన దేవుని సంగమా, 6వ అధ్యాయము 31వ వచనం, నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్టు ప్రతిఫలమును దయచేయు. నీవు ఒక్కడికే మానవుల హృదయాన్ని ఎరిగిన వాడు కదా. చాలా సార్లు మనము అజ్ఞానులుగా జీవిస్తున్న మనము దేవుని జ్ఞానాన్ని తక్కువగా మనం అంచనాలు వేసుకుంటూ ఉంటాం. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారండి, మనుష్యుని యొక్క జ్ఞానం అంటే దేవుని వెర్రితనము కంటే కూడా బలహీనమైనదంట. దేవుని యొక్క వెర్రితనము కంటే కూడా
మనుష్యుని జ్ఞానము వెర్రితనంలో కూడా పనిచేయదంట. దేవుని వెర్రితనం కంటే కూడా ఎంత చక్కగా వర్ణిస్తారో ప్రియమైన దేవుని సంగమా. కానీ ఇక్కడ సొలొమోను గారు అంటున్నారండి, మనుష్య జ్ఞానంతో నేను పరిపాలన చేయలేనయ్యా, నేను పరిపాలించాలంటే నాకు తగినటువంటి జ్ఞానము నాకు కావాలి అంటున్నారు. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 31వ వచనములో భక్తుడు తెలియజేస్తున్నాడండి, అయ్యా నీ మార్గములలో మేము నడవాలంటే హృదయంలో పెరిగిన వారు కాబట్టి అయ్యా వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయవాడవు. మనుష్యుడి యొక్క ప్రతి ఒక్క ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడంటే, ఎలా ఇస్తాడు? తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడంట. ఎందుకంటే ఆయన మానవుల యొక్క హృదయాలను ఎరిగినవారు. సొలొమోను గారు తగిన జ్ఞానం కావాలంటే అని దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు చక్కగా పరిపాలించేటటువంటి తగిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ సమయంలో వాక్యం ఆలకిస్తున్న మనమందరము కూడా మనకి ఏదైతే కావాలో ప్రభువుని అడిగినప్పుడు మనకు అందరికీ ఇస్తాడు. అంతకంటే ముందుగా ఆయన మన సకల ప్రవర్తనను గ్రహించి గుర్తించి దృష్టి పెట్టిన దేవుడు నీ ప్రవర్తనకు తగ్గట్లుగానే, నీ ప్రవర్తనకు తగినట్లుగా నువ్వు పాలు పొందుకుంటావంటే. అందుకనే క్రైస్తవులుగా జీవిస్తున్న మనమందరం కూడా ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడేయడం, ఎలా ఉంటే అలా మన ఇష్టం వచ్చినట్టు, మన కళ్ళు ఏది చెప్తే అటు పోవడము, మన కాళ్ళు ఏది చెప్తే అటు నడవడము, మనం ఎలాగ మన హృదయం మన మనస్సు ఎలా చెప్తే అలాగ క్రైస్తవులు జీవించకూడదు. క్రైస్తవులు కూడా క్రైస్తవ్యానికి తగినట్లుగా జీవించాలి. ఎలా జీవించాలంటే క్రైస్తవ్యానికి తగినట్లుగా మనము జీవించాలి. ఇప్పుడు మనం అన్నాం అనుకోండి, అబ్బాయిలు ఉన్నారనుకోండి ప్యాంటు షర్ట్లు వేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రెండింటికి తగినట్లుగా సెట్ చేసి వేసుకుంటారు. అవునండి, మనం ఉన్నామనుకో మనం వేసుకున్నటువంటి డ్రెస్కి లేకపోతే మనం వేసుకున్నటువంటి శారీకి తగినట్లుగా మనం బ్లౌజ్ వేసుకుంటాం, తగినట్లుగా చున్నీ వేసుకుంటాం, తగినట్లుగా టాప్ వేసుకుంటాం. లేదనుకో పిచ్చి పిచ్చిగా వేసుకున్నాం అనుకోండి, అసలు ఒకదాని కూడా సంబంధం లేకుండా వేసుకోగలుగుతామా? దేనికి తగినట్లుగా వేసుకున్నప్పుడే అందంగా ఉంటుంది. అది ఈ దినాన్ని నువ్వు క్రైస్తవులని బ్రతికేస్తున్నావు, నేను ఒక క్రైస్తవురాన్ని క్రైస్తవుడిని అనేటటువంటి ఒక ఆచారంతో ఒక నామకార్థంతో నువ్వు భక్తి చేస్తున్నావు. కానీ నీ భక్తి, నీ విశ్వాసము, నువ్వు జీవించేటటువంటి క్రైస్తవ జీవన విధానము దేవునికి తగినట్లుగా కనబడట్లేదు, చూడడానికి తగినట్లుగా లేదు. ఈ లోకంలో కొన్ని రోజులు వేసుకునేటటువంటి బట్టలు చిరిగిపోయే బట్టల విషయంలోనే నువ్వు అంత శ్రద్ధ తీసుకుని తగినట్లుగా వేసుకుంటున్నావు. ఈ యొక్క సమయంలో ప్రభు అడుగుతున్నాడు, ఈ క్రైస్తవ్యం నేను ఎక్కడికి నడిపిస్తుంది అంటే పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. అలాంటి క్రైస్తవ్యం పట్ల నువ్వు తగినట్లుగా జీవించకపోతే నీ క్రైస్తవ్యము, నీ భక్తి, నీ విశ్వాసము ఏమైపోతుందండి? వ్యర్థమైపోతుంది. సొలొమోను గారిని దేవుడు అన్నారండి, అయ్యా నువ్వు నన్ను జ్ఞానం ఇవ్వమని అడిగావు కనుక నీకు ఇస్తున్నటువంటి జ్ఞానము నీ ముందు పుట్టిన వారిలోనే ఉండదు, నీ తర్వాత పుట్టిన వారిలో ఉండదు అని దేవుడు అన్నాడు. అంటే ఇప్పుడు పుట్టిన వారు ఇంకా ముందు పుట్టబోతున్న వారికి కూడా సొలొమోను గారు లాంటి జ్ఞానం ఎవరికి ఉండదంట. ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఎందుకంత జ్ఞానవంతుడంటే మనందరం ఏమన్నా ప్రభా నా చదువులో మంచి జ్ఞానం ఇవ్వండి, నా ఎగ్జామ్లో జ్ఞానం ఇవ్వండి అంటావు. కానీ సొలొమోను గారు అలా అనలేదండి, అయ్యా తగిన జ్ఞానం నాకు కావాలి. జ్ఞానం ఉంది, ఏ వ్యక్తితో పడితే ఆ వ్యక్తితో ఎలా పడితే అలా మాట్లాడినా జ్ఞానానికి విలువ. తగినట్లుగా మాట్లాడాలి, సమయ సందర్భంగా మాట్లాడాలి, సమయ సందర్భంగా ప్రార్థన చేయాలి, సమయ సందర్భంగా వాక్యాన్ని బోధించాలి, సమయ సందర్భంగా నువ్వు జీవించాలి. అయ్యో నేను క్రైస్తవుడే కదా, నేను ఇలా కదా అలా కదా అనుకుంటే దానికి వాల్యూ ఉండదు. మేము మనం ఒకసారి గృహ ప్రవేశానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దైవ సేవకులు ఇల్లు ఓపెన్ చేస్తున్నారు, గదికి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉంటే ఇంకొకరిని ప్రార్థన చేయమని
సేవకులు అన్నారు. పాపం ప్రార్థన చేయడానికి ముందుకు వచ్చింది. అక్కడ ఒక క్రైస్తవుడు ఉన్నారు, ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన ప్రార్థన చేయమని అనకపోయినా ప్రార్థన చేసేస్తున్నాడండి. ప్రార్థన చేయడమే కాదు, ఆ దెబ్బను కట్టి ఇంకా దెబ్బెట్టి నిలబడి అందరూ నిలబడి ఉంటుంటే వాక్యాన్ని బోధిస్తున్నారు. అక్కడ వాక్యం బోధించే సమయం కాదు అది. ఏదేదో ఇంకా ఆది కాండంలో ప్రకటన గ్రంథం వరకు ఇంకా మాటలు బైబిల్లో మాటలే, బైబిల్లో వాక్యాలే మాట్లాడుతూ బోధిస్తూ ఉన్నాడండి. ఆయన బోధిస్తూ ఉంటే పాప దైవ సేవకులు అన్నారు, అయ్యా ప్రార్థన చేయండి తర్వాత బోధించు అని. అంటే మీరాగండి, ఆత్మలు మీరు ఆటంకపరుస్తున్నారు అంటున్నారు. అది ఎలా ఉందంటే ఆ రూమ్లోకి వెళ్ళడానికి చిన్ని సందులా ఉంది. ఆ ఇంట్లో కొంతమంది నిలబడ్డాం, ఇంకా వెనకాల 3 మంది నిలబడ్డారు. అందరూ నిలబడి ఉన్నాం. ఆ రిబ్బన్ కటింగ్ అయిపోతే పైకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన ఉంటుంది. అప్పుడు చెప్పచ్చు కదా ఆయన వాక్యం. అప్పుడు చెప్తే అందరూ ఎవరికి వారు క్రమశిక్షణగా కూర్చుని ఆయన చెప్పే మాటలు అందరూ వింటారు. మైక్లో చెప్తుంటే అందరూ వింటారు. ఆ ద్వారబంధం దగ్గర నిలబడి ఆయన గొంతుకు చించుకుని ఉద్రేకంతో వాక్యాన్ని బోధిస్తుంటే అక్కడ 2-3 వినగలుగుతున్నాం, మిగతా వరకు వినబడదు. సేవలు చెప్పినా వినట్లేదు. నాకు ఇంకా అలా చూసి నాకు కొంచెం బాధ అనిపించింది. అయ్యా మీరు వాక్యం బోధిస్తారన్నారు కాబట్టి అదేదో బయటికి మనం వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ ప్రార్థనలో మీరు వాక్యం బోధించండి, అందరూ కలిపి వింటారు. ఇక్కడ బోధిస్తుంటే ఎవరు వింటున్నారండి అని అడిగేసానండి. చాలా బాధ అనిపించింది నాకు. అంతమందిలో నాకు ఎందుకో దేవుని అలా అనాలనిపించింది. అనేస్తే పాపం వాళ్ళ అమ్మాయి వెళ్ళి ఆయన్ని గట్టిగా పట్టుకుని స్లోగా అంటుంది, ఆడుకోండి డాడీ అంటుంది. అంటే నీకు వాక్యం వచ్చి రాదని నేను అన్ను, నీకు ప్రార్థన వచ్చి రాదని నేను అన్ను, నీకు పాట వచ్చి రాదని నేను అన్ను. ఒక స్మారకుడికి అంటే సంవత్సరికానికో, చనిపోయిన వారికి సంవత్సరికానికో లేకపోతే దినానికో వెళ్ళి అక్కడ పెళ్లి పాట పాడుతూ అనుకుంటుందండి. ఎక్కడ పాడి పాటలు అక్కడ పాడాలి. బర్త్డేకి వెళ్ళామంటే బర్త్డేలో దేవుని స్థుతించుకుని ఆ వాళ్ళకు కావాల్సినటువంటి పాట పాడాలి. పెళ్లిలోకి వెళ్ళి పెళ్లి పాటలు పాడాలి. స్థుతి గుడిలోకి వెళ్ళి స్థుతి గుడికి పాటలు పాడాలి. అలాగా క్రైస్తవులమే, మేము విశ్వాసమే, మేము జ్ఞానవంతులు అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నారు, నీ ఉన్నటువంటి క్రైస్తవ జీవితాన్ని తగినట్లుగా ఉండాలి. తగినట్లుగా లేకపోతే అంతమందిలో ఆ రోజు ఒక అక్కడ సేవకులు చెప్తున్నారు. నాకేంటి మనసు అవ్వలేదు, నేను మాట్లాడేసాను. ఆయన చెప్పేది వాక్యమే. ఎక్కడ పడితే అక్కడ మనం చేయకూడదు ప్రియమైన దేవుని సంగమం. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, పందుల ముందుకెళ్ళి ముత్యాలు చల్లకండి, ముత్యములకున్న విలువ పోతుంది. నువ్వు ఎక్కడ మాట్లాడాలి, ఒకవేళ నీ బిడ్డలతో మాట్లాడాలా, నీ భర్తతో మాట్లాడాలా, నీ భార్యతో మాట్లాడాలా, దేవుడి విషయమే మాట్లాడాలి. ఎలా పడితే అలా సమయ సందర్భం కాకుండా మాట్లాడితే అక్కడ దేవుడి విలువ పోతుంది, నీ విలువ పోతుంది, మారేవాడు కూడా మారకుండా పోతాడు. ఫుల్గా డ్రింక్ చేసి వచ్చిన దగ్గరికి వెళ్ళి నువ్వు మారమంటే మారు, అలాగే దేవుడు మాట్లాడితే ఏంటండి? వారి యొక్క హృదయం ఎలా ఉంది, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి ముఖంలో కదలికలు ఎలా ఉన్నాయి, అన్నింటినీ బట్టి మనం మాట్లాడాలి. అందుకనే మనకు తగినటువంటి క్రైస్తవ జీవితంలో తగిన జ్ఞానాన్ని అడగాలండి ప్రభు. అయ్యా ఏ సమయంలో నేను ఏం మాట్లాడాలో నాకేం కావాలి? తగిన జ్ఞానం కావాలి. అదే సొలొమోను గారు తగిన జ్ఞానం అడుగుతున్నారు. అదే సొలొమోను గారు అంటున్నారండి, నువ్వు మానవుని యొక్క హృదయాలను ఎరిగిన వారయ్యా. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుని యొక్క ప్రవర్తనకు తగిన ప్రతిఫలం పొందుకుంటావు. నీ ప్రవర్తన బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. నీ ప్రవర్తనకి తగినట్లుగానే నీకు ప్రతిఫలం వస్తుంది. నువ్వు ఒకవేళ ఒక బెండకాయ కూర ఉండేవనుకో, ఆ కూర బెండకాయ కూర రుచి వస్తుంది, కానీ వేరే టేస్ట్ కావాలంటే రాదు సుమా. బెండకాయ కూర ఉండి చేపల కూర టేస్ట్ కావాలంటే వస్తుందండి? రాదు. అలాగే నువ్వు ప్రభు కొరకు ఎలాంటి బ్రతుకుతున్నావు, ఎలాంటి జీవితము జీవిస్తున్నావు, పరిశుద్ధపరచబడుతున్నావా, పవిత్రపరచబడుతున్నావా, ఆసక్తి కలిగి ఉన్నావా, ఆత్మ కలిగి ఉన్నావా, విశ్వాసం కలిగి ఉన్నావా, దాన్ని బట్టే నీకు ప్రతిఫలం వస్తుంది.
దేవుని సంగమా. ఇంకొక మాటను చూద్దామండి. అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, తగ్గినట్లుగా మనం ఎలా తగిన రీతిగా ఉంటామో ఆ రీతిగానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. సమస్త దేవతల కంటే కూడా ఆయన పూజ్యుడు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించే దేవుడు, సమస్త జన్మలలో ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రచురించే దేవుడు. ఇంకా 29వ వచనంలో ఒక చక్కటి మాట చూడండి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేకూర్చుకుని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. ఫస్ట్ మాట చూసారా ప్రియమైన దేవుని సంగమా, యెహోవా నామమునకు తగిన స్తుతులను చెల్లించాలంటండి. ఎలాగా? ఆయన నామం ఎలాంటిదండి? అత్యున్నతమైన నామం. ఆయన నామం ఎలాంటిది? అన్ని నామముల కంటేను పైనామము కలిగిన దేవుడు. ఆయన నామమును ఉచ్చరిస్తేనే, ఆయన నామాన్ని పలికితేనే అక్కడ దయ్యాలు గడగడలాడతాయి. ప్రియమైన దేవుని సంగమా, చిన్నప్పుడు అనేవారు కదండి, యేసు నామమే బలమైన దుర్గమని దావీదు అంటున్నారు. యేసు రక్తమే జయము. మన బైబిల్ ఇచ్చినప్పుడు గట్టిగా యేసు రక్తుంది, యేసు రక్తుంది, యేసు రక్తుంది. ఆ యేసు అనే పేరులోనే ప్రియమైన దేవుని సంగమా శక్తి ఉందండి. ఆ యేసయ్య నామములోనే శక్తి ఉంది. నీ రోగముకు విడుదల కలిగే శక్తి ఉంది, నీ వ్యాధులకు విడుదల కలిగే శక్తి ఉంది, నీ బాధ నుండి విడిపించే శక్తి ఉంది, నీ శోధ నుండి తప్పించే శక్తి ఉంది, నీ కష్టాల నుండి విడిపించే శక్తి ఉంది. ఎందుకంటే ఆ యేసు నామము ఈ ప్రపంచంలో అన్ని నామముల కంటే పైనామని భక్తుడు తెలియజేస్తున్నాడు. అలాంటి ఉన్నతమైన నామం కలిగిన దేవునికి ఆ నామానికి తగిన స్తుతులను వేనాడైనా చెల్లించగలిగేవా? ఎలా స్తుతులేండి? అంత ఉన్నతమైన నామానికి తగిన స్తుతులు ఎప్పుడైనా చెల్లించగలిగేవా? అమ్మా, స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. దేవుని స్తుతించాలి. మనం ఎంతగా ఆయన స్తుతించగలిగిన దేవుడు. ఆయన స్తుతించిన అలసిపోకూడదు, గొంతు గట్టిపోకూడదు, నోరు నొప్పి రాకూడదు, చేతులు నొప్పి రాకూడదు, కాళ్ళు నొప్పి రాకూడదు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఆయన నామానికి తగిన స్తుతులు ఎప్పటి వరకు కూడా నీ జీవితంలో నువ్వు చెల్లించలేదేమో. దేవుడు ఈ దినాన్ని ప్రత్యేకించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్తున్నాను కదండి, దేనికైనా తగినట్లుగా ఉంటేనే
అంతా కూడా ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. ఒకవేళ అన్నం వండుతున్నావు, దానికి తగినట్లుగా పదులు చూసి వార్చకపోతే ఇక నువ్వు బస్తామే వండినా ఎవరు తినలేడండి. తగినట్లుగా ఉండాలి, ప్రతిదీ తగినట్లుగా ఉండాలి. నీ జీవితం ఈ దినాలు దేవుడికి తగినట్లుగా ఉందా? నీ విశ్వాసము తగినట్లుగా ఉందా? ఒక్కసారి మనలో మనం పరీక్షించుకోవాలని ప్రభు శ్రమిస్తూ ఉన్నారు. అందుకని యోగ భక్తులు కూడా ఒక మాట తెలియజేస్తూ ఉన్నారండి. యోగ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. ప్రియమైన దేవుని సంగమా, యోగ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నామండి. 6వ వచనాన్ని చదువుకుందాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిత్యముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లజేయును. హల్లెలూయా, హల్లెలూయా. అక్రమము అన్యాయం ఎక్కువైపోతుందండి. కాలం ప్రపంచంలో అన్యాయం ఎక్కువైపోతుంది, అక్రమం ఎక్కువైపోతుంది. అక్రమంతో అన్యాయంతో సంపాదించిన సంపాదన తినకుండానే ఇంట్లో ఎన్నో గల్లంతులు, ఎంతో మంది లోకం విడిచి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, నీ నివాస స్థలము వర్ధిల్లాలంటే దానికి ఏముండాలంటే నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లజేస్తాడంటే. ఎలాగా? నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లజేస్తాడు. మా చిన్నప్పుడు మాకు ఒక ఆయన పాలు వేసేవారు. ఆయన సైకిల్ బండికి ఇత్తడి బిందెలు కట్టుకుని పాలు తీసుకొచ్చి వేసేవాడండి. మా అమ్మ రోజు అడగనే, ఎందుకండి డబ్బులు చూసి చక్కగా తీసుకుంటున్నారు, నీళ్ళు పాలు వేసేస్తున్నారేంటి అనేది మా అమ్మ. అంటే మేము స్కూల్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఆయన ఎక్కడైనా కనపడితే ఎక్కడ కుళాయి ఉంటే అక్కడ నీళ్ళు వెళ్ళిపోతా ఉండేవాడు, చూసి వాళ్ళం. కానీ ఆయనకి నెలకి 2 నెలలకు ఒకసారి అండి ఉత్తినే పడితే 2 పాలని పోయి అందరూ అనేవారు. ఆయన పేరు ప్రసాద్ లేదు. అందరూ అనేవారు, ఈ ప్రసాద్ అన్యాయంగా తీసుకున్న దేవుడు ఒక్కసారిగా ఊడ్చి పడేస్తున్నారని వారు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే దేవపాలకి నీళ్ళకి పాదకులు వారికి పోతాయి. జాగ్రత్త. గేదెలు ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకోండి. ఏదో వచ్చేస్తుంది అనుకోకండి, ఏదో రూపంలో పోతాయి. అలాగే యోగు గారు అంటున్నారండి, నువ్వు నీతిగా ఉంటే నీ నివాస స్థలం వర్ధిల్లుతుంది. నీతి ప్రియమైన దేవుని సంగమా, ప్రతి క్రైస్తవుడు కూడా నీతి అనే మహిమను ధరించుకోవాలండి. నీతిగా బ్రతకడం ప్రతి క్రైస్తవుడు కూడా అది నీతిగా బ్రతకడానికి కష్టపడాలి, ఇష్టపడాలి. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే నీవు జీవించే ఆ నీతి వల్ల, నీవు బ్రతుకుతున్న ఆ నీతి వల్ల నువ్వు ఒక్కదానే కాదు, నివాస స్థలం వర్ధిల్లుతుంది. నువ్వు నివసించేటటువంటి ఆ యొక్క గృహం వర్ధిల్లుతుందండి. ఈ గృహానికి దేవుడు అధిపతి బోర్డెట్టుకుంటే వర్ధిల్లవు. నీ నివాస స్థలం వర్ధిల్లుతుందని బోర్డెట్టుకుంటే వర్ధిల్లవండి. ముందుగా నువ్వు నీతిగా యథార్థంగా నువ్వు బ్రతికితే నీ వల్ల నీ యొక్క నివాస స్థలం ఏం చేస్తుందంటే వర్ధిల్లుతుందండి. ఒక్క మాట సూటిగా ఏంటంటే నీ నీతికి తగినట్లుగానే నీ నివాస స్థలం వర్ధిల్లుతుంది. ఒకవేళ నీ యొక్క నివాస స్థలం వర్ధిల్లట్లేదా, నీ జీవితంలో నీ గృహము వర్ధిల్లట్లేదా, నీ గృహములో ఆ యొక్క కీర్తన భక్తుడు అంటా ఉన్నారండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగో ఆశీర్వదించబడతాడు. అతని భార్య ఫలించే ద్రాక్షవల్లి, అతని పిల్లలు ఒలీవ మొక్కలు. ఈ దినాన్ని ఏ కుటుంబాలు ఉన్నాయన్నాయో. ముందు నువ్వు నీతిగా బ్రతికితే దానికి తగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నీతిని కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి ఒక్క బిడ్డలు, ప్రతి క్రైస్తవులు కూడా నీతికి తగినట్లుగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇప్పటి వరకు కూడా నీతి అనేది జీవితంలో నీ డైరీలో లేదేమో. ఎక్కడి నుండైనా సరే నీ నివాస స్థలం వర్ధిల్ల చేయబడాలంటే నువ్వు నీతిగా బ్రతకడము ప్రారంభించాలండి. అదే యోగు భక్తుడు ఇంకొక మాట తెలియజేస్తా ఉన్నారు. 34వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. 34వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చెను. అందరికీ వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చెను.
నరుడు క్రియలకు తగ్గినట్లుగా దేవుడు ఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నరుడవు, నేను నరుడను. ప్రియమైన దేవుని సంగమా, నేను ఎలా జీవిస్తున్నానో, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా నడుస్తున్నాను, దేవుని కొరకు ఎన్నెన్ని రీతిలుగా నేను మార్చుకోగలుగుతున్నాను, దేవుని కొరకు నా ఇష్టాన్ని నేను వదులుకోగలుగుతున్నాను, దేవుని కొరకు నేను బ్రతకాలి, పవిత్రంగా పరిశుద్ధంగా ఎంతో ప్రయత్నం నేను చేస్తున్నాను అనుకోండి, దానికి తగినట్లుగా దేవుడు ప్రతిఫలమిస్తాడట. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంది, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, వాని క్రియల చొప్పున జీతం ఇచ్చినప్పుడు ప్రభు వస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు కొన్ని అబద్ధాలు ఆడేసేలే, అవి మార్చిపోయేలే, కొంతమంది నేను బాగా మేనేజ్ చేస్తేలే, కొన్ని మోసం చేస్తేలే, కొన్ని అబద్ధాలు ఆడేలే, కొన్ని రీతిలుగా నేను ఇలా బ్రతికేలే, అలా బ్రతికేలే, దేవుడు చూడేమో నువ్వు అనుకుంటున్నావేమో. నీ క్రియలన్నీ కూడా ఆయన యొక్క రికార్డులో లిఖింపై ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, వాని క్రియల చొప్పున, నా క్రియల చొప్పున నాకు ఇస్తాడట, నీ క్రియల చొప్పున నీకు ఇస్తాడు. ఆయన ఏది చేసినప్పటికీ కూడా తగినట్లుగా చేస్తాడు. నీ క్రియలకు తగినట్లుగానే చేస్తాడు, నా క్రియలకు తగినట్లుగానే చేస్తాడు. చాలా మంది ఎన్నో పరిస్థితుల్లో నలిగిపోతుంటే అయ్యో పాపం అని మనం అనుకుంటామండి. నిజముగా ఒక మానవుడిగా నీకే చేయాలనిపిస్తుంటే, ఒక మానవులందరికీ కూడా ప్రాణము పెట్టి రక్తము కాచిన దేవుడు నీకు ఎంత జాలి ఉంటుంది. కానీ ఎంత జాలున్నా కానీ ఆయన తగినట్లుగానే మనుషులకి ఇస్తాడు. అది చేసిన పాపములకు తగినట్లుగానే శిక్షలు ఉంటాయి, వారు చేసిన క్రియలకు తగినట్లుగానే శిక్షలు ఉంటాయి. ఇంకా బైబిల్ గ్రంథంలో ఉందండి, ఒక మనిషి చనిపోయినప్పుడు అంటండి వాని క్రియలు వారి వెంట వెళ్ళిపోతున్నాయంట. నేను కానీ చనిపోయినందుకో ప్రియమైన దేవుని సంగమా, నా వెంట ఏదో మనుషులే వస్తున్నారని మనం అనుకుంటాం. కాదు, నేను చేసిన ప్రతి క్రియలు కూడా నా వెంట వచ్చేస్తాయి అంటండి. వాక్యం నిరంతరం. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఏ క్రియలు చేస్తున్నావు, దేవుని పట్ల నీ క్రియలు ఎలా ఉన్నాయి? అందరినీ కూడా ప్రేమించగలిగే మనస్సును మనం కలిగి ఉన్నామా? ఐక్యత కలిగి ఉన్నామా? సత్తుకునే మనస్సును కలిగి ఉన్నామా? ప్రతి క్రియకి కూడా నరుల క్రియలకు తగినట్లుగా దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడని యోబు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడండి. ఇంకొక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 96వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. చూసారా, దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను జ్ఞాని చెప్పిన మాటలే ఈ దినాన్ని 96వ కీర్తనలో కూడా భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. 96వ కీర్తన 8వ వచనంలో యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. నువ్వు ఎప్పుడైనా దేవుని నామానికి తగిన మహిమను ఆయనకు ఎప్పుడైనా చెల్లించేవా? నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి నువ్వు ఎప్పుడైనా వస్తున్నావా? ప్రియమైన దేవుని సంగమా, నువ్వు రాకపోతే, నువ్వు దేవుని నామానికి తగినట్లుగా ఆయన స్తుతించకపోతే, ఆయనకు మహిమను చెల్లించకపోతే మన జీవితాలు వ్యర్థమైపోతాయని ఈ దినాల భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏ పని చేసినప్పటికీ కూడా తగినట్లుగా ఉండాలి. చూడండి, ఒక మంచి పని చేస్తే తగినట్లుగా ఉండాలి. మరి ఒక చెడ్డ పని చేస్తే, బాగా ఆలోచిస్తే నేనే ఉన్నాను. ఒక చెడ్డ పని చేశాను, కానీ చెడ్డ పనికి తగినటువంటి ఆధారాలు లేకుండా నేను తప్పించుకున్నాను. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు ఈ లోకంలో చెడ్డ పని చేసావంటే తగిన ఆధారాలు ఉంటేనే నేను అరెస్ట్ చేస్తారు, తగిన ఆధారాలు ఉంటేనే నేను బంధిస్తారు, తగిన ఆధారాలు ఉంటేనే నేను శిక్షిస్తారు. దేనికైనా, చెడ్డ పనికైనా మంచి పనికైనా తగిన రీతిగా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, తగినట్లుగా ఉంటేనే. మన మధ్య డాక్టర్, ఒక అమ్మాయి డాక్టర్ అమ్మాయిని చంపేసారు చూడండి. దాని స్టోరీ ఇంకా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయిని ఎంతో కిరాతకంగా, భయంకరంగా, చాలా దయనీయమైన పరిస్థితులు అమ్మాయి చనిపోయిందండి. కానీ ఎవరు చంపారు, ఎలా జరిగింది, ఏంటని ఇంకా తగిన ఆధారాలు దొరుకుతలేదు. తగిన ఆధారాలు దొరకకపోతే ఒక పోలీస్ ఏం చేయలేరు, ఒక జడ్జి ఏం చేయలేరు, ఒక న్యాయపీఠం ఏమీ కూడా చేయలేదని తగిన ఆధారాలు ఉండాలి ప్రతి దానికి.
అందుకనే దానియేలు గారిని ఆ యొక్క రాజు ఎంతగానో దానియేలు గారికి ఆ యొక్క రాజ్యంలో మొదటి పేట వేసేస్తున్నారని దానియేలు గారిని ఎలాగైనా సరే రాజ్యం నుండి దూరం చేయాలి, లోకంలో నుండి దానియేలు లేకుండా చేయాలని చాలా మంది కుట్ర పన్నండి. దానియేలు గారిని ఏం చేస్తున్నారంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఎవరు చదవాల్సిన లేదు, కావాలంటే రాసుకోండి. తగిన సమయం దానియేలు మీద నిందలు మోపడానికి తగినది ఏదైనా ఉందా అని చూస్తున్నారంటే, ఎందుకంటే వృత్తినే నిందించడానికి రాజు అంటాడు. ఎందుకు దానియేలు వృత్తినే సింహాలు ఉన్నాయమంటారు? దానియేలు చేసిన తప్పు ఏదో నాకు తగింది కనబడాలి, అక్కడ ఏదన్నా తగినది కనబడాలి. అలాగే ఇస్కరియోతు యూదా వారు కూడా యేసుక్రీస్తు వారిని తగిన సమయం పట్టించడానికి సమయం చూస్తున్నాడు, తగిన సమయాన్ని ఎత్తుకుంటున్నాడు. ఉండండి, ఎక్కడ పడితే అక్కడ పట్టుకోకండి, ఆయన నేను మీకు అప్పగిస్తాను తగిన సమయం అని తగిన సమయం యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టి అప్పగించారు. ప్రతి దానికి కూడా తగినది ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. ఇప్పుడు చూడండి, ఏదైనా సంబంధాలు చూస్తున్నాం అనుకోండి, అబ్బాయికి అమ్మాయికి తగినట్లుగా ఉంటేనే కదా చేయగలుగుతాము. ఇంకా ఏంటంటే ప్రియమైన దేవుని సంగమా, మనతో సంబంధం కుదుర్చుకోవాలంటే వాళ్ళు కూడా మన స్టేటస్ తగినట్లుగా ఉండాలనుకున్న వారు కూడా ఉన్నారు. మనకు తగిన వారేనా? మనతో బియ్యం అందుకోవడానికి వారు తగిన వారేనా అనేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఇంకా మానవ యొక్క జీవన విధానం అంతా కూడా తగిన దాని మీద ఆధారపడి ఉంది. ఒక ఆహారం తినాలంటే నువ్వు కడుపుకు పట్టినంతగా తగినంతగానే తినాలి. ఎంత తినేస్తామండి, తినగలిగినంత తింటాం, మిగిలింది కడుపు కట్టేసుకుంటావా అంటాం కదా. తగినంతగానే నీ భక్తి కూడా, నువ్వు చెల్లించే స్థుతిని కూడా దేవుని నామానికి తగినంతగా ఉండాలి. ఇది నాని ప్రతిదీ కూడా తగినంతగానే ప్రతి ఒక్క క్రైస్తవ్యంలో మనం నేర్చుకోవాలని భక్తులు తెలియజేస్తా ఉన్నాడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించటకును యవనులకు తెలివిని వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సామెతలు ఎవరికి తగినటువంటి అంటే, జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని, బుద్ధి లేని వారికి వివేచనను. అంతకంటే ముఖ్యముగా ఎవరికి అంటే తగిన సామెతలు ఇవి, యవనులకు తెలివిని వివేచనయు పుట్టించడానికి తగిన సామెతలు. అందుకే యవన బిడ్డలందరికీ నేను చెప్తున్నానండి, యవనస్తులందరూ కూడా రోజుకి ఒక అధ్యాయమైనా సరే సామెతల గ్రంథములు చదవాలి. ఎందుకంటే సామెతల గ్రంథము నీకు దేవునితో ఎలా నడవాలో తగిన జ్ఞానాన్ని నేర్పిస్తుంది. యవనస్తులకి ఎంత చక్కగా వివరించారండి సొలొమోను గారు. యవనస్తులకు బుద్ధి, జ్ఞానము, వివేచనను పుట్టించేటటువంటి తగిన సామెతలు ఇవి. తగినవి యవనస్తులకు తగిన సామెతలు అంటే ప్రియమైన దేవుని సంగమా, మనందరికీ కూడా యవనస్తులకు తగిన సామెతలు. ఈ లోకంలో బుద్ధి లేని వారు, వెర్రివారు అంటే అనుకుంటున్నారండి, ఈ లోకానుసారంగా దేవుడు మాట్లాడతలేదు. అన్ని విషయాల్లో నీకు జ్ఞానం ఉంది, దేవుని దగ్గరకు వచ్చేసరికి నీ జ్ఞానం లేని బిడ్డగా జీవిస్తా ఉన్నావు. నీకు జ్ఞానం కావాలన్నా, వివేచన కావాలన్నా, యవనస్తులకు తెలివి బుద్ధి పుట్టించడానికి ఈ సామెతలు ఎలాంటివంట? తగిన సామెతలు, తగిన సామెతలు. ఆ కాలంలో మహారాజులుగా జీవిస్తున్న వారు నా కుమార్తెకు అంటే మహారాజు గారి యొక్క కుమార్తె మహారాణి గారికి తగిన వరుడు కావాలని చాటింపేసేవారండి. ఎలాంటి వరుడు? తగిన వరుడు. ఎలాంటి వాడు పడితే అలాంటి రాకూడదు, తగిన వరుడు రావాలని ఆయనకి ఏదో పెద్ద టెస్ట్ పెట్టేవారు. ఆ టెస్ట్ లో ఎవరు నెగ్గుతాడో వాడు తగిన వరుడి కింద రాణి గారికి ఇచ్చి పెళ్లి చేసేవారు. అంటే ప్రతి దానికి కూడా తగినట్లుగా ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. ఎలా పడితే అలాగా ఉండకూడదు. నీకు ఎంత ప్రార్థన వచ్చు, నాకు రాదని నన్ను. మా చిన్నప్పుడు మేము చర్చికి వెళ్ళినప్పుడు పొన్నేటి గారని నాన్నగారు లాగా ఒక తండ్రి గారు వచ్చేవారు. పొరపాటున మా పాస్టర్ గారు కానీ ఆయనకి కానీ ప్రార్థనకు టైం ఇచ్చారంటే సారీ అండి, ఇంకా
ఇంకా మా కడుపులో ఎలకలు పరిగెట్టేసి ఆయన 1960, 1940 ఎలా చేసావు, 1950 ఎలా చేసావు, 1970 ఇంకో సంవత్సరాల కడుపులు మొదలెట్టేసి అందరిలోనేనా ఒంటరిగా చేసుకో, ఎన్ని గంటలైనా చేసుకో, దేవుడు వద్దంటూ కాదండం. తగినట్లుగా కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా క్రైస్తవుడు ఎక్కడ ఎలా తగినట్లుగా ఉండాలో నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఎలా తగినట్లుగా రావాలో కూడా నేర్చుకోవాలి. అపోస్తులు అంటున్నారండి, దైవ భక్తి గల స్త్రీలకు తగినట్లుగా నడుచుకోవాలి. స్త్రీలకు ఏమని చెప్తున్నారండి? తగు మాత్రముగా నువ్వు దైవ భక్తి గల స్త్రీలకు తగినట్లుగా నడుచుకోవాలి. క్రైస్తవులమే అనేసి ఎలా పడితే అలా మన వస్త్రధారణ, మన విధానము, మన వివరతరం లేకుండా ఏదో అంటారు చూడండి, అలా ఉండకూడదు. ప్రతిదీ కూడా మనం తగినట్లుగా ఉండాలి. ఏది అడిగేసినా కూడా తగినట్లుగా ఉండాలి. ఏది మాట్లాడినా సరే తగినట్లుగా ఉండాలి. ఏ విషయంలో, ప్రతి విషయంలో కూడా క్రైస్తవుడు తగినట్లుగా బ్రతకాలి. ప్రియమైన దేవుని సంగమా, దినాన్ని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. నువ్వు కూడా అయ్యా అవును, ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నా, ఎలా పడితే అలా ఉంటున్నాను, నాకు తగిన క్రమాన్ని నేర్పించానని మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునే వారిగా ఉండాలి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూసుకుందామండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలుగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్క్రియ కంటండి తగిన శిక్ష దేవుడు వెంటనే వేయలేదంట. మనకు దుష్టక్రియలు చేసినప్పుడు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఈ ఆదివారము ఈ ప్రశస్తమైన పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క సమయాన్ని పోగొట్టుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. వారు దుష్క్రియలు కలిగి ఉన్నారు. వారికంటే తగిన శిక్ష వెంటనే రాకపోవడం చూసి అనుకుంటున్నారంట, నేను ఎంత తాము తాగినా సురక్షితంగానే ఉన్నాను, నేను ఎన్ని దుష్ట కార్యాలు చేసినా క్షేమముగానే ఉన్నాను, నేను ఎన్ని పాపాలు చేసినా ఆరోగ్యంగానే ఉన్నాను, నేను ఎన్ని చెడు తిరుగులు తిరిగినా మంచిగానే ఉన్నాను అనుకుంటున్నావు. దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే శీఘ్రంగా జరగట్లేదని అనేకులు దుష్క్రియలు చేస్తున్నారంటే భయపడకుండా. మనం కూడా అంటూ ఉంటాం కదండి, అమ్మా అలా రోడ్ల మీద అటు ఇటు తిరిగిన వాళ్ళే బాగున్నారు, భక్తి అంటున్నాం, దేవుడు అంటున్నాం, భయం అంటున్నాం, విశ్వాసం అంటున్నాం, దేవుడి కొరకు బ్రతకాలన్నా మా బ్రతుకులే బాగుంటలేదని నాకు అనిపిస్తుంది. ప్రియమైన దేవుడి సన్నిధిలో కానీ తప్పనిసరిగా ముందు చెప్పాను కదండి, నరుల క్రియలకు తగిన ప్రతిఫలమైన ఎప్పటికైనా ఇవ్వక మానడు, ఇస్తాడు తప్పనిసరి. ఒక్కసారిగా వరద కొట్టుకుని వచ్చినట్టుగా నీకు దుష్క్రియకు తగిన ప్రతిఫలం వస్తుంది. రావట్లేదేమో అని ఇంకా భయం విడిచి నువ్వు ఇంకా దుష్క్రియలు చేస్తున్నావేమో. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, దుష్క్రియకు తగిన ప్రతిఫలం రాక ఇంకా భయం విడిచి పాపం చేస్తూ ఉన్నారంటే ప్రజలు. చేసినంత కాలం సంతోషమే, సంబరమే, ఆనందమే, ఉల్లాసమే, ఎంజాయే. ఒకేసారి మనసు మీద పడినప్పుడు గొప్ప కూలిపోతాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఏ నరుణ్ణి కూడా వదలడు. ఎందుకండి, దేవదూతల సైతం కూడా తప్పు చేస్తే విడిచిపెట్టలేదండి. తేజో నక్షత్రమా వేకువచ్చుందా, నాకంటే పై స్థానం కావాలనుకుంటున్నావు కనుక నువ్వు కింద పడిపో అన్నాడండి లూసిఫర్ని. దేవదూతలు కూడా విడిచిపెట్టలేదు. మందిరానికి వచ్చేవని విడిచిపెట్టడు, వాక్యం చెప్తున్నానని విడిచిపెట్టడు, దేవుని కొరకు బ్రతుకుతున్నామని విడిచిపెట్టడు, దేవునికి ఇస్తున్నామని విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన నరుల క్రియలకు తగినట్లుగా సమస్తమును ఇచ్చే దేవుడు మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలని. మన నుండి దేవుడు ఏది విడిచిపెట్టడు. దావీదు గారు తప్పు చేసి పాపము చేస్తే చిన్ని నాటి నుండి బాల్యకాలం నుండి దేవుల్లో బ్రతికినటువంటి దావీదుని దేవుడు వదిలేశాడా? పాపానికి తగినట్టుగా 5
5 బిడ్డలు చనిపోయారండి. వదలను దేవుడు ఎవరిని కూడా. నువ్వని నేనని కారణమేమీ లేదు. అందుకనే క్రైస్తవులుగా జీవిస్తున్న మనము మన క్రియలు జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన మాటలు జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన ఆలోచన జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన క్రైస్తవ జీవితాన్ని ఒక మాటలో చెప్పాలంటే ప్రియమైన దేవుని సంగమా, గాజు బొమ్మను దాచినట్లుగా మన ఆత్మను మనం కాపాడుకోవాలండి. లేని పక్షాన దుష్క్రియలు తగిన ప్రతిఫలము తప్పనిసరిగా పొందుకుంటామని భక్తులు తెలియజేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకుంటే శ్రమపడిపోలేదండి. నువ్వు నీళ్ళలో మునిగిపోతేనే దేవుడికి శ్రమము కాదు. నువ్వు మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. నీవైతే అనుకుంటున్నావు ఎంతో ఇష్టంగా మామిడికాయ చెట్టు వేసుకుని మామిడికాయ తినాలనుకుంటే ఆ యొక్క చెట్టుకి ఎందుకు పనికిరాని పిచ్చికాయ కాదు నీకు బాధ అనిపించా? మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలంటే, మారు మనసుకు తగిన ఫలాలు, ఆత్మ ఫలాలు ఏమనగా 9 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం, సాత్వికం, విశ్వాసము, ఆశా నిగ్రహము. ఆత్మ ఫలాలు, మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించాలి. లేకపోతే నీ బాప్తిసం వ్యర్థము. నేను బాప్తిసం పొందుకున్నాను, మారు మనసు తీసుకున్నానంటే వ్యర్థము. ప్రియమైన దేవుని సంగమా, దానికి తగిన ఫలము నీలో కనిపించాలండి. దానికి తగినట్లుగా మనం ఎంత బీభత్సంగా మాట్లాడుతున్నారు. బాప్తిసం తీయమని యోహాను దగ్గరికి సద్దుకై అంటే వాక్యాన్ని బోధించేవారు, యాజకులు, పాస్టర్ గారు, దైవ సేవకులు బాప్తిసం పొందడానికి వస్తే సర్ప సంతానమా అని అడుగుతున్నారండి యోహాను గారు. ఎందుకంటే మీరు బాప్తిసం పొందడానికి వచ్చారు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు మీలో ఎవరిలోనూ కూడా నాకు కనబడట్లేదు. ప్రభు యోహాను గారు సెలవిస్తూ ఉన్నారు. ఈ దినాన్ని మనం మారు మనసుకు తగినటువంటి ఫలం ఉండాలి, క్రైస్తవ్యానికి తగిన జీవితం ఉండాలి, విశ్వాసానికి తగిన ప్రార్థన ఉండాలి, అన్నిటికీ తగినట్లుగా మనం బ్రతకాలని ప్రభు ఈ దినాన్ని సెలవిస్తూ ఉన్నాడు. నీకు కూడా చెప్పనా, ఈ దినాన్ని క్రైస్తవ్యం ఎలా ఉందంటే పాపానికి తగినట్లుగా ఉన్నారు, ద్వేషానికి తగినట్లుగా బ్రతుకుతున్నారు, అసూయకు తగినట్లుగా ఉన్నావు. అసూయ నీకు తగ్గుతుంది, నీలో అసూయ ఉంది, నీలో అసూయకు తగిన జీవితం నీలో ఉంది. అవిశ్వాసము తగిన జీవితం జీవిస్తూ ఉన్నావు, పాపానికి తగిన జీవితం జీవిస్తూ ఉన్నావు, వేషధారణకు తగిన జీవితం ఉంది. అన్నింటికీ తగినట్లుగా నువ్వు కనబడుతున్నావు, కానీ దేవునికి తగినట్లుగా నువ్వు కనబడతలేదు. ప్రియమైన దేవుని సంగమా, దినాన్ని ఒకసారి ఆలోచించుకుందాం, ఒకసారి ఆలోచిద్దామండి. మనం ఎవరికి తగినట్లుగా బ్రతకగలుగుతున్నాం. ఇంకొక మాటను చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మనము మేలు చేయని యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. చూసారా, ఈ క్రైస్తవ్యం ఎలాంటిదంటే ప్రియమైన దేవుని సంగమా, మనము విత్తుతూ ఉన్నాం. ఒక కాలం వస్తుంది, యేసయ్య కాలం వస్తుంది, ఆయన రాకడ సమయం వస్తుంది. యేసయ్య రాకడ సమయంలో మనము
మనుషులందరూ కూడా ఆయనను చూస్తారు. అప్పుడు ఒప్పుకుంటారంటే ఈయనే దేవుడు అని ఒప్పుకుంటారంటే అప్పుడు లాభం లేదు. ప్రియమైన దేవుడి సంగమా, ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్ప మాట. గలతీ సంఘానికి అపోస్తుడైన పౌలు గారు చక్కటి మాట, ఎంత మాట ప్రియమైన దేవుడి సంగమా. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి, 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. ఒకసారి చూడండి. మనం మేలు చేయని విసుగ ఎందుకు, మనం అలయక మేలు చేస్తుందని తగిన కాలమందు పంట కోసము. కోతకాలము, పంట కోసే కాలం. దావీదు గారు అంటున్నారండి, కన్నీటితో పిడికిలి విత్తనాలు వేస్తున్నప్పుడు అంటే విస్తారమైన పంట కోస్తామంట. ఎందుకు? వ్యవసాయం చేసే మనందరికీ కూడా తెలిసింది, విత్తనాలు ఎన్ని బండ్ల మీద తీసుకెళ్తామండి. విత్తనాలు ధాన్యమే విత్తనాలు అనుకోండి, ఆ విత్తనాలు విత్తడానికి ఎన్ని బండ్లు కావాలి? ఏ సైకిల్ మీదో బండి మీదో పులుగులు విత్తనాలు అయితే చేతి బ్యాగ్తోనే తీసుకెళ్ళిపోతాం. అది ఫలించిన తర్వాత చేతు తీసేద్దామండి. పనులు కోసినప్పుడు చేతు వచ్చేదాన్ని దానికి ఒక ట్రాక్టరో ఎడ్లు బండో ఇలాంటి వెహికల్స్ పెట్టాలి. అలాగే నీ క్రైస్తవ జీవితం కూడా ఇప్పుడు అనుకుంటున్నావు, ఈ క్రైస్తవ జీవితం ఇదంతా పట్టుదలే అనుకుంటున్నావు. కాదు కాదు, నువ్వు చేసే ప్రతి క్రియ, ప్రతి ఒక్క కార్యమును బట్టి పిడికిలి విత్తనాలు ఈ జీవితంలో వేసినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, విస్తారమైన పంట కోయడానికి దేవుడు మనల్ని ఆయనతో తీసుకుని వెళ్తాడండి. ఆయనతో ఎత్తబడతాం ప్రియమైన దేవుని సంగమా. ఎంత ఆశ్చర్యకరమైన ఈ భక్తి వ్యర్థం అనుకుంటున్నావా? ఈ విశ్వాసం వ్యర్థం అనుకుంటున్నావా? ఈ క్రైస్తవం వ్యర్థం అనుకుంటున్నావా? వారిని వీరిని చూసి నీ విశ్వాసంలో వెనకబడిపోతున్నావేమో ప్రియమైన దేవుని సంగమా. కాదు కాదు, ఎవరి క్రియలకు తగినట్లుగా నా క్రియలు నా బిడ్డలకు రావు, నా బిడ్డల క్రియలు నాకు రావు. ఆ క్రియలు వాళ్ళకి, నా క్రియలు నావి. ఎవరి క్రియలకు తగినట్లుగా అయిన వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. జాగ్రత్త సుమా. లాస్ట్ ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదువుకుని మనం ముగించుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరిపోయిన వాడు అన్న దగ్గర వన్నేసి ఉంటుంది చూడండి, కింద ఏమనుంది? తగిన వాడు. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల గుంపులో చేరని వాడండి, ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన దేవుడిని మనం నమ్ముకున్నాం ప్రియమైన దేవుని సంగమా. ఆయన సరిపోయిన వాడు. నీ జీవితం కూడా ఆయన నామానికి తగినట్లుగా స్తుతులు చెల్లించే జీవితం ఉండాలి. ఆయన పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడు. దేవుడు అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఆయన రాజ్యానికి పరిశుద్ధులకి అధికారం ఉంది, పవిత్రులకి అధికారం ఉంది. అలాగని భూమి మీద ఎవరు పరిశుద్ధులు కాదు, పవిత్రులు కాదు, అందరూ కూడా తల్లి గర్భంలో నుండి పాపంలో నుండి వచ్చిన వారే. కానీ ఎప్పటికైనా మన క్రియలను మార్చుకుని, మన బ్రతుకులు దిద్దుకుని, మన యొక్క ప్రతి ఒక్క దేవుడికి ఇష్టమైన అంతా కూడా మనం విడిచిపెడితే మనం పవిత్రులుగా మార్చబడతాము, పరిశుద్ధులుగా మనం దేవుడి కొరకు ఎత్తబడతామండి. ఆయన సరిపోయిన వాడు, సరిపోయిన వాడు ప్రియమైన దేవుడి సంగమా. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు. నా యేసయ్యా నీలాంటి దైవం లేదు. ఆయన పోలిన వారి లోకంలో ఎవరి ప్రపంచంలో ఈ భూమి యావత్తు ఎవరు లేరు ప్రియమైన దేవుడి సంగమా. మనము నమ్ముకున్న దేవుడు ఏకైక దేవుడు, ఏకైక దైవము, ఆకాశ మండలము కంటే హెచ్చైన దేవుడు మనం నమ్ముకుని కూడా ఇంకా దుష్క్రియలోని
దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇది నా తండ్రి, అందరము క్రైస్తవులమే, అందరము భక్తి పరులమే, అందరము బాప్తిజం తీసుకున్నామే అనే ఒక అపోహలో బ్రతుకుతూ ఉంటే ప్రభువా, ఇది నా తండ్రి క్రైస్తవ్యానికి తగిన జీవితం మాకు ఉండాలని, మారు మనసుకు తగిన ఫలము మేము ఫలించాలని, మీ కొరకు మీ నామానికి తగిన స్తుతులు చెల్లించాలని, అసలు నీ కొరకు మేము ఎలా తగినట్లుగా బ్రతకాలో ప్రభువా అనేకమైన ప్రభువా తండ్రి నాయన ఈ యొక్క జీవ గ్రంథంలో నుండి దాచించబడినటువంటి నాయన ప్రభువా గుణార్థమైన సంగతులను మాకు తెలియజేసినందుకు తండ్రి మీ బంగారు పాదముల వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. వెత్తబడిన ప్రతి ఒక్క వాక్యము తండ్రి ప్రతి హృదయంలో ఉన్న ప్రభువా మంచి నేలను పడిన విత్తనముగా ప్రభువా ప్రతి బిడ్డల తండ్రి నాయన నీకు తగినట్లుగా బ్రతికే జీవితాలు ప్రతి బిడ్డని మీరు అనుగ్రహించమని త్వరగా రాబోతున్న యేసు పరిశుద్ధ